అరే చిన్న కోడలా ఇటురా. నీకు తెలుసు కదా వదిన ఎక్కడో. పిషిమా నాకెలా తెలుస్తుంది? అత్తయ్య మీ అందరికీ దగ్గరదే కదా, మీరు ఆమెకు ఆడపడుచు, పిన్నిగారు తోటి కోడలు. మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? ఆమె నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కాబట్టి మా అక్క ఇలా ఉండేది కాదు. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళింది అక్క? ఇంట్లోంచి బయలుదేరి హఠాత్తుగా మాయమైందని నేను అబ్బాయిలకు చెప్తాను, వాళ్ళకి చెప్పాలి కదా. ఖచ్చితంగా దారిలో ఒంట్లో బాగోలేక స్పృహ తప్పి పడిపోయి ఉంటే పిషిమా ఏ మొండితనంతో వచ్చిందో. తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికే మొండిగా ఉంది. మా అన్నయ్య జీవితం కూడా ఆమె పంతం వల్లే నాశనమైంది. అన్నయ్య ప్రాణాలు కోల్పోయాకే ఆయనకు ప్రశాంతత దొరికింది. నాకన్నీ బాగా గుర్తున్నాయి. పిషిమా ప్లీజ్, అత్తయ్య లేనప్పుడు వెనుక చురుగా మాట్లాడకండి. పిషిమా ఆమె మనకంటే పెద్దది, మనం చిన్నవాళ్ళం. మన ముందు ఆమె వెనుక చెరుగా మాట్లాడటం సరైనదేనా? హరి అత్తగారంటే ఎంత ప్రేమ. మీకు పెద్ద అత్తయ్యతో ఏదైనా గొడవ ఉంటే మీ వరకే ఉంచుకోవాలి కదా. మమ్మల్ని అనవసరంగా ఇందులో ఎందుకు లాగుతున్నారు? ఆమె మనకంటే పెద్దది, మీ ఇద్దరిలాగానే. మరియు మేం మీ గురించి ఎలాగైతే చెడుగా వినలేమో, పెద్ద అత్తయ్య గురించి ఎలాంటి చెడు మాటలు వినలేము. పిషిమా పెద్ద పిన్ని గారు, నిజంగానే అత్తయ్య ఎక్కడుందో మాకు తెలియదు. అత్తయ్య మీకు గుడ్లో కనిపించలేదని ఇప్పుడే మీ ద్వారా తెలిసింది. నిజంగా మాకు చాలా టెన్షన్గా ఉంది. అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో. సరే, మీరు సంతకం చేసి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ నేనే స్వయంగా కార్డు తీసుకెళ్తే దాన్ని ఇవ్వడానికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి. అమ్మో వద్దు, అది కష్టమైన పని. మీరే ఒక పని చేయండి. ఈ కార్డు ఉంది కదా, దీన్ని ఎలాగైనా ఆమె అత్తగారింటికి చేర్చండి. పైగా ఆమె ఒంట్లో బాగోలేదు, లేదంటే తనే స్వయంగా వచ్చి తీసుకెళ్లేది. ఇక మీరు అర్థం చేసుకోగలరు. ఆమె అత్తగారింటి వాళ్ళతో నా సంబంధాలు అంతగా బాలేవు. ఒకవేళ నేను వెళ్తే 10 మాటలు అంటారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అమ్మాయిల జీవితంలో నిందలు పట్టం తప్ప ఇంకేముంటుంది చెప్పండి? మీకు చెప్తున్నాను, వాళ్ళ అత్తగారికి చాలా కోపం. ప్రతి చిన్న విషయానికి దెప్ప పడుస్తుంది. కాస్త ఆగండి, చెక్ చేస్తాను. మాలతి, లోపలికి రా. సరే, రాయ్ అడ్మిట్ కార్డును ఎవరి చేతైనా వాళ్ళ అత్తగారింటికి పంపించగలరా? ముందు ఎగ్జామ్ ఉంది, అడ్మిట్ కార్డు దొరకపోతే ఆమె ఎగ్జామ్ రాయలేదు. ఇక్కడ ఇప్పుడు సైన్ చేయించుకుని చేతికి ఇచ్చేయండి. ఎందుకు అనవసరపు తంట? లేదు, వీరికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఎవరైనా వాళ్ళ అత్తగారింట్లో చూస్తే వీరికి సహాయంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. పంపించగలరా? సరే, మీరు ఒక అప్లికేషన్, నా ఉద్దేశ్యం ఒక ఉత్తరం రాయాల్సి ఉంటుంది. అది గుడ్డిదాన్ని ఊరికి కాపలా కాయమన్నట్టు ఉంది. అరే, చదువుకునుంటే మీ చుట్టూ ఎందుకు తిరుగుతాను? సరే, అప్లికేషన్ రాస్తాం, కానీ సైన్ మీరే చేయాలి. బెంగాలీలో చేయొచ్చా? తప్పకుండా. మన దేశ భాషలంటే మాకు చాలా గర్వం అమ్మా. భారతీయ భాష ఏదైనా సరే. మీరు సరైన మాట చెప్పారు. ఇవ్వండి, సంతకం ఎక్కడ చేయాలో చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ సంతకం చేయండి. అరే, వాళ్ళమ్మ పేరేమిటి? ఎందుకు గుర్తుకు రావటం లేదు? ఏంటి కరుణ. చేయండమ్మా, ఏమైంది? చేస్తున్నాను. ఇదిగోండి, సంతకం చేసేసాను. సరే, మేము పంపిస్తాము, మీరు కంగారు పడకండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా కృతజ్ఞతలు. ఇదిగోండి, మీరు నాకు చాలా సహాయం చేశారు. చాక్లెట్ తినండి, తీసుకోండి. చాక్లెటా? తీసుకోండి. అదేంటంటే ఇవ్వడానికి ఇంకేం లేదు, ఈ చాక్లెట్ మాత్రమే ఉంది. లేదంటే ఇంకేమైనా ఇచ్చేదాన్ని. నేను కూడా రోజు ఒక్కోటి తినాలిగా. థ్యాంక్ యూ చాక్లెట్ కి. ధన్యవాదాలు. మనం సమాచారం ఇవ్వాలి కదా. ఒక పని చేద్దాం, బాబాయ్ వారి చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళుంటారు. ఆయనకు ఫోన్ చేయొచ్చు, ఆయన త్వరగా వచ్చేస్తారు. ఒకటి చెప్పండి, మన ఇంటి చుట్టుపక్కల తెలిసిన బంధువులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఉన్నారా? అత్తయ్య వెళ్ళగలిగే చోటు. ఈ రోజు వరకు వదిన ఎక్కడికి వెళ్ళడం చూడలేదు. కానీ ఇప్పుడు ముసలితనంలో తన కోడళ్లతో కలిసి ఎగురుతూ గెంతుతూ ఉంటే ఎవరైనా ఏం చేయగలరు? కొద్ది రోజుల క్రితం మీ అందరినీ తీసుకుని టెంపోలో పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. ఇదంతా నువ్వు కోడలుగా చేసిన పనే. అయినా అందరినీ ఎందుకు తప్పట్టాలి? ఇంతకుముందు మా ఇంట్లో ఇలా ఏమీ జరిగేది కాదు. ఈ చిన్న కోడలు వచ్చినప్పటి నుంచి మా ఇంటి నడవడిక పద్ధతులనే మార్చేసింది. సరే పిషిమా,
ఈ తప్పుకు నాకు శిక్ష పడాలని మీరు అనుకుంటే దానికి మీరు తర్వాత నాకు శిక్ష విధించండి. దయచేసి ప్రస్తుతానికి బాబాయ్ గారికి ఫోన్ చేయండి. మీరు చేయకపోతే నేను చేస్తాను. నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పేశాను. ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేయాలంటే చేసుకోండి. అత్తగారు అంటే చాలా ప్రేమ కదా నీకు. ఇప్పుడేమైంది? అరే చూడు, ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయిందేమో. భీషిమా, అత్తయ్య గురించి ఇలా అశుభంగా మాట్లాడొద్దు. విను, దేవుడింట్లో ఆలస్యం ఉంటుంది, చీకటి కాదు. మందుల విషయంలో మమ్మల్ని చాలా మాటలు అన్నారు కదా, అప్పటి నుంచే వదిన పరిస్థితి ఇలా ఉంది. ముందు మా అన్నయ్యను మింగేసింది, తనను అంతం చేసుకోవటానికి వెళ్ళింది. అవునా? అలాగా విషయం. పెద్దత్తయ్య అంటే నేను మీ అన్నయ్యని మింగేశానా? ఈ విషయం మీ అన్నయ్య వచ్చి మీకు చెప్పాడా? హఠాత్తుగా ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంతకు ముందు ఎప్పుడు ఈ మాటలు రాలేదు. మీ అన్నయ్య చనిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయాయని మీరు బహుశా మర్చిపోయి ఉంటారు. ఈరోజు నా వెనుక, నా కోడల ముందు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అత్తయ్య, మీ వెనుక ఇలా మా ముందు మీ గురించి చెడుగా మాట్లాడొద్దని మేం కూడా చెప్తూనే ఉన్నాము. పిషీమా వినడమే లేదు. ఎప్పటి నుంచో మీ గురించి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూనే ఉన్నారామె. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మేము చాలా కంగారు పడ్డాం. నేను నీకు సమాధానం చెప్పుకోవాలా? లేదు. వదినా, ఇప్పుడే ఇంటి నుంచి గుడికి అని చెప్పి వెళ్ళారు. మేం గుడి నుంచే వస్తున్నాము, మాకైతే కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఠాకూర్ గారు, ఎవరు మీరు? నా పతిదేవుడా లేక నా అత్తగారా? మీరు నాకు ఆడపడుచు అని మర్చిపోకండి. వయసులో నాకంటే చిన్నవారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎక్కడిదెంత ధైర్యం మీకు నాతో సవాల్ చేసేంత? నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్తాను. నేను ఈ ఇంటి నుంచి గుడికి అని బయలుదేరాను, కానీ నేను గుడికి వెళ్ళలేదు, ఇంకెక్కడికో వెళ్ళాను. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగి ఏం చేస్తారు? మీ గురించి చింతగా ఉంది వదిన. ఇంకే నా గురించి చింత? వా, ఈ రోజు వరకు ఈ ఇంట్లో నా గురించి ఎవ్వరూ బాధపడలేదు. మీరు నా గురించి బాధపడటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య కోపగించుకోకండి. నిజంగా మాకందరికీ మీ గురించి ఆందోళనగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్దత్తయ్య, ఈరోజు మీరు ఒంటరిగా పుట్టింటికి వెళ్ళారా ఏమిటి? ఇంత త్వరగా తిరిగి రావడానికి నా పుట్టిల్లు దగ్గరగా ఉందా? కాదు కాదు అత్తమ్మ, మరి మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారో చెప్పండి. అక్క, ఇక వదిలేయండి. ఇప్పుడు అత్తయ్యకి చెప్పాలని లేదు. మనం ఎందుకు బలవంతం చేస్తున్నాము? అత్తయ్యకు సరైన సమయం అనిపించినప్పుడు చెప్తుంది. వదినా, ఇంతకీ మీరు ఏ చోటికి వెళ్ళారు? ఇంట్లో చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడే చోట అది. హోరీ హోరీ, ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? చాలు ఠాకూర్ గారు, మీ ధైర్యం బాగా పెరిగిపోయింది. మీరు ఈ విషయం మర్చిపోకండి. నేను మీకు చిన్న వదినను కాదు, పెద్ద వదినను. మర్యాదగా మాట్లాడండి, లేదంటే బాగోదు. గౌరవించేదాన్ని, కొంచెం ఎక్కువగానే గౌరవించేదాన్ని. హా, కానీ ఎవరైనా తమ పరువును తామే కాపాడుకోలేకపోతే అందులో నా తప్పేమీ లేదు. ఒక మాట చెప్పండి వదినా, ఆ రోజు పూజ కోసం మీ అన్న వదిన వచ్చారు కదా, మీ పుట్టింటి నుంచి మీ అన్న వదినతో పాటు ఒక మనిషి కూడా వచ్చాడు. మొదట నేను అతన్ని గుర్తుపట్టలేకపోయాను, కానీ తర్వాత మీ వదిన చెప్పారు చిన్నతనంలో అతనితో మీకు పెళ్లి నిశ్చయమైంది కానీ జరగలేదని. మీరు హఠాత్తుగా అతనితో చాలా మాట్లాడుతున్నారు. పూజ రోజు నేను చూశాను, మరియు మీరైతే అతన్ని ఇంటికే పిలిచారు. ఏంటి విషయం? ఆపండి ఠాకూర్ గారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీని తర్వాత ఇంకొక మాట మాట్లాడారంటే మీ నాలుగు చీరేస్తాను. మీరెవరితో మాట్లాడుతున్నారో మర్చిపోతున్నారు. మీరు ఇలాగే నెత్తికెక్కుతూ ఉంటే నేను దీని గురించి పోల్టుతో
మాట్లాడాల్సి ఉంటుంది. తన తల్లిని తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని అతనికి చెప్పాల్సి వస్తుంది. చాలా భరించాము. ఏమన్నారు మీరు? మీరు సరిగ్గానే విన్నారు. మీకు ఈ మాట సరిగ్గా వినిపించకపోతే ఇంకోసారి మళ్ళీ చెప్తాను. మీరు నాతో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే గనుక తన తల్లిని తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను పోల్టుతో చెప్పాల్సి వస్తుంది. చాలా ఎక్కువైంది. ఇక నేను అస్సలు సహించను. విన్నారా? అత్తయ్య అత్తయ్య, నేను ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను. దాన్ని ఇంటి నుంచి పంపించకండి. ఈ తల్లి కొడుకులు ఇల్లు వదిలి వెళ్ళాలంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. కానీ నేను, నా కూతురు ఈ ఇంటిని వదిలి ఎప్పటికీ వెళ్ళము. మీతో పాటే ఉంటాము. చెప్పండి. అహానా గారు ఇక్కడే ఉంటారా? అవును, చెప్పండి, మీకేం పని ఉంది? ఆమె పేరు మీద కొరియర్ వచ్చింది, ఒక ఉత్తరం ఉంది. నాకు ఇచ్చేయండి, నేను ఆమెకి ఇస్తాను. లేదు, నేను దీన్ని అహానా గారి చేతుల్లోనే ఇవ్వగలను. ఆమె సైన్ కావాలి. ఎవరు మరిది గారు? వదినా, రండి రండి. చూడండి చూడండి, మీ చిన్న కోడల పేరు మీద ఎవరో ఉత్తరం పంపించారు. ఈ రోజు వరకు మా ఇంట్లో ఏ కోడల పేరు మీద ఉత్తరం రాలేదు. చిన్న కోడల గొప్పది కదా, పెద్ద ఆఫీసరు. ఈమె పేరు మీద లెటర్ వచ్చింది, వినండి. ఈ ఉత్తరాన్ని వేరే ఎవరికి ఇవ్వకూడదట. నేను 2 సార్లు నాకు ఇమ్మని అడిగాను, కానీ ఇతను ఇవ్వలేదు. అవునా? అలాగా? అత్తయ్య, నిజంగా ఈ విషయం గురించి నాకేమీ తెలీదు. ఇప్పుడే బావయ్య గారు చెప్తే నా పేరు మీద ఉత్తరం వచ్చిందని తెలిసింది. సంతకం చేస్తే ఉత్తరం ఇస్తారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు అనుమతించకపోతే నేను ఈ ఉత్తరం తీసుకోను. పర్వాలేదు. ఎందుకు? వెళ్ళి తీసుకో. మరియు ఎవరు పంపించారో చూసి చెప్పు. సరే సరే అత్తయ్య, చూస్తాను. తీసుకోండి. సైన్ ఎక్కడ చేయాలి? మ్యామ్, ఇక్కడ సైన్ చేయండి. అయిపోయింది. ఇది ఎవరి ఉత్తరం? అదేమిటో నేను చూసి చెప్తాను. దీని మీద ఎవరిదో సంతకం ఉంది. ఇది అమ్మ సంతకం కదా. అమ్మ నాకేం పంపిస్తుంది? నా అడ్మిట్ కార్డా? అమ్మ ఇది ఎప్పుడు చేసింది? నాకేమీ చెప్పలేదే. కాలేజీకి వెళ్ళి అడ్మిట్ కార్డు పంపించింది. అమ్మ పేరే రాసింది. ఉత్తరంలో ఏం రాసింది? నా ఉద్దేశం ఏంటంటే వదనా, ఈమె వాళ్ళమ్మ ఇదే ఊర్లో ఉంటుంది కదా. రోజుకు 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. హఠాత్తుగా ఈరోజు ఉత్తరం పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కూడా తెలియదు బాబాయ్ గారు. చాలా రోజుల నుండి అమ్మతో మాట్లాడలేకపోయాను కదా, అందుకేనేమో. అరే వదినా, కానీ ఈమె వాళ్ళ అమ్మకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. అసలు ఉత్తరం పంపడం నాకేమీ అర్థం కాలేదు వదినా. అది కూతురు లేకుండా ఉండలేకపోతోంది, అందుకే ఉత్తరం రాసింది. అంతేనా? అమ్మకు చాలా ప్రేమ పొందుతోంది కదా. ఏమని రాసింది? పుట్టింటికి పిలుస్తోందా? వదిలేయండి మరిది గారు, మనకెందుకు? ఆమె ఉత్తరం ఆమెకే తెలియాలి. వదిలేయండి. వాళ్ళమ్మ రాసింది తెలుసుకుని మనం ఏం చేస్తాము? తెలుసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఈమె మన ఇంటి చిన్న కోడలు. ఉత్తరంలో ఏం రాసిందో మనకు తెలియాలి కదా. ఏం జరిగింది? అక్క, అది నా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ కాలేజ్ నుండి వచ్చింది. ఇప్పుడు అందరికీ నేనేం చెప్పాలి? పరీక్ష రాయడానికి కావలసిన కాగితం ఇది. అవునక్క, అదే అమ్మ హఠాత్తుగా పంపించింది. నాకు దీని గురించి ఏమీ తెలియదు. నా స్నేహితురాలు ఎవరైనా పంపించి ఉండొచ్చు. నేను ఎగ్జామ్ రాసాను అని. సరే, నేను ఎగ్జామ్ ఎలా రాయాలి? ఇంట్లో వాళ్ళు నన్ను ఎగ్జామ్ రాయనివ్వరు కదా. మరి
నేను ఇందులో అమ్మ పేరు కూడా తీసుకురాలేను. అందరూ ఆమెనే మాటలంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? సరే అహానా, ఏదో ఒకటి చెప్పాలి. ఏదైనా చెప్పే. మరి మీ నలుగురు మీరేం గుసగుసలాడుకుంటున్నారు? అరే ఉత్తరంలో ఏం రాస్తుందో చెప్పండి. చదవటం రాయడం మర్చిపోయావా? చెప్పలేకపోతున్నావు. చదవటానికి ఇంత సమయం పట్టదు కదా వదినా. నాకివ్వు, నేను చదివి చెప్తాను ఉత్తరంలో ఏముందో. నేను చూస్తాను ఏం రాస్తుందో. బాబాయ్ గారు, మీరు వేరే వాళ్ళ ఉత్తరం చదవకూడదు. అమ్మ ఉత్తరంలో ఏం రాసిందో మీకు తెలియాలంతే కదా. నేను చదివి చెప్తాను, కానీ నేను మీకు ఉత్తరం ఇవ్వలేను. మీరే ఆలోచించండి. మీ పేరు మీద ఏదైనా ఉత్తరం వస్తే నేను చదవలేను కదా. అలాగే నా పేరు మీద ఉత్తరం వస్తే చదవటం సరైనది కాదు. చూశారా మీరు ఎలా మొహం మీదే సమాధానం చెప్తోందో కదా? బాగానే అనిపించిందా? చిన్న కోడలా, నువ్వు ఇంటికి చిన్న కోడలుగా వచ్చావు. మరి నువ్వు కూడా ఈ ఇంటి ఆస్తివే. నీ మంచి చెడుల బాధ్యత మేమే చూసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఉత్తరం చదవటంలో నీకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలో ఏం చేయకూడదో మీ దగ్గర నేర్చుకోవాలా? ఎందుకు నేర్చుకోకూడదు బాబాయ్ గారు? అవసరమైతే ఖచ్చితంగా నేర్పించాల్సి రావచ్చు. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు కదా. అయినా కానీ నేను మీ దగ్గర నుంచి రోజు నేర్చుకుంటున్నానుగా. మీరు నా నుండి ఏదైనా నేర్చుకోవచ్చు కదా. మీరేమన్నారు ఇప్పుడు? నేను మీ ఇంటి ఆస్తినా? ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. మనిషి అంటే ఏమైనా భూమి ఆస్తి ముక్క, లేదా ఇటుకలతో కట్టిన ఇల్లా? ఎవరికైనా ఆస్తి కావడానికి మీరు నన్ను ఎలాగైతే చూసుకుంటారో, నా బాధ్యత తీసుకుంటారో, అలాగే నేను మీ బాధ్యత తీసుకుంటాను. మీకోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను మరియు జీవితాంతం చేస్తాను. కానీ దాని అర్థం ఎవరైనా ఒకరి బాధ్యత తీసుకుంటే వాళ్ళు వారి ఆస్తి అయిపోతారని కాదు కదా. ఈ అమ్మాయికి మాటలు పెంచడం బాగా అలవాటైపోయింది. ఒక్కసారి మొదలుపెట్టిందంటే ఇక ఆగే పేరు ఎత్తదు. లేదక్క, అహానా చెప్పింది కరెక్ట్. దోమ ఎంత ప్రమాదకరమైనదో దాన్ని చంపడానికి అంత ప్రమాదకరమైన మందు వాడాలి. అయినా సరే అహనా ఏదో చెప్తోంది కదా. మనమైతే నోటికి సెరటైప్ వేసుకుని కఠినమైన మాటలు వింటున్నాము. కనీసం ఈమె మన కోసం గలమెత్తుతోంది. వదినా విన్నారా? ఈమెవందో విన్నారా? మీరేం మాట్లాడరా? ఆహా మరిది గారు, చెవులున్నాయి, వింటాను. నేనేమీ చెవిటిదాన్ని కాదు కదా. ఇప్పుడు చూడండి, ఈ కాలం అమ్మాయిలు ఆస్తి అంటే అవమానంగా ఫీల్ అవుతారు, అవునా? అరే చూడండి, అందరూ ఆత్మగౌరవ దుకాణం తెరిచి కూర్చున్నారు. మరిది గారు, ఆమె ఉత్తరం. తను ఏం కావాలంటే అది చేసుకోనివ్వండి. లేదు లేదు అత్తయ్య, నేను చదివి వినిపిస్తాను, పర్వాలేదు. లేదు వద్దు. నువ్వు వదిలే. నువ్విచ్చిన ఈ ఉపన్యాసంతో మా చెవులు నిండిపోయాయి. నువ్వు వినిపించాల్సిన అవసరం లేదు. నా మాట ఇక్కడ వినేవాళ్ళు లేరు. చిందాని రానివ్వు. వాడు రాని నేను అడుగుతాను. వాడు ఈ రోజు వరకు తన బాబాయిని ఇలా ఎప్పుడూ అవమానించలేదని. నేను ఈ రోజు ఏ పాపం చేశానో ఏమో. వారి ధర్మపత్ని నన్ను ఇంతలా అవమానిస్తోంది. వాడిని అడుగుతాను. లేదు బాబాయ్ గారు, నేను మిమ్మల్ని అవమానించలేదు. మీ మాటల్లో నాకే తప్పుగా అనిపించిందో దానికి సమాధానం చెప్పాను, ఇంకేమీ లేదు. ఈ ఉత్తరంలో ఏం రాసిందో నేను మీకు చదివి చెప్తాను. ఉత్తరంలో ఏముందంటే, మా వీధిలో ఒక బామ్మ ఉంది. ఆమెకు ఒంట్లో అస్సలు బాగోలేదు. ఆమె ఏమడుగుతోందంటే, నేనెలా ఉన్నాను, నేను ఆమెను ఎప్పుడు కలవగలను, ఆమె ఇవే అడుగుతోంది. మరి ఆమె ఉత్తరం రాయలేదు కదా, అందుకే మా అమ్మ చేత ఉత్తరం రాయించుకుంది. కాబట్టే ఇందులో అమ్మ సంతకం కూడా ఉంది, అంతే. ఇంకేమీ ఎక్కువగా రాయలేదు. వాహ్ వాహ్ వాహ్, కథలు అల్లడంలో ఈ అమ్మాయి దిట్టయిపోయింది మరిది గారు. చూడండి. అత్తయ్య అబద్ధాన్ని పసిగట్టిందా? నేను అసలు అబద్ధం చెప్పాలనుకోలేదు, కానీ ఈ అడ్మిట్ కార్డ్ గురించి చెప్పినా ఎలా చెప్పగలను? నేను కూడా మనిషినే కదా. దేవుడి ఆసరానే నాకు శ్రీరామ రక్ష. నా దగ్గరికి దేవుడు అడ్మిట్ కార్డ్ని ఎలా పంపించారో ఏమో. ఏమైంది? పుట్టింటి ఆలోచనలో మునిగిపోయావా? చదువు. ఉత్తరంలో ఇంకేం రాస్తుందో. సరే సరే అత్తయ్య, చదువుతాను. అందులో ఏమని రాసిందంటే, ఆ బామ్మ ఉంది కదా, ఆమెకు ఒంట్లో చాలా బాగోలేదు. నన్ను ఒక్కసారి చూడాలని ఆమె కనిపిస్తోందిట. నేను ఒక 2 రోజులు ఆమెను కలిస్తే ఆమె చాలా సంతోషిస్తుందని చెప్తుంది.
చాలు చాలు చాలు, రామాయణం వినిపించాల్సిన అవసరం లేదు. ముసలావిడ ఎప్పుడు ఏమవుతుందో ఏమో. వెళ్ళి కలిసి రాపో. వదినా, మీరేం చేస్తున్నారు? ఈ మధ్య మీరు కాస్త ఎక్కువగానే దయ చూపిస్తున్నారని అనిపించట్లా? మీ కోడళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతారు, వాళ్ళ మాటల్నే పాటిస్తారు. తన పుట్టింటి దగ్గర ఏ వీధిలోని ఏ ముసలావిడ తన్ని పిలిచిందో ఇంకా తెలియదు. అప్పుడే మీరు వెళ్ళడానికి అనుమతి ఇచ్చేశారు. మరిది గారు, ఇలా అయి ఉండొచ్చు కదా. చిన్నప్పటి నుంచి ఆ ముసలావిడ తెలుసుండొచ్చు. ఏదైనా ఆపద ఉంటేనే ఉత్తరం రాసి పిలిచింది. ఎవరి బాధకైనా మనం కారణం కావాలా చెప్పండి? రేపు పొద్దున మనల్నే అంటుంది. ఒకసారి వెళ్ళనివ్వండి, కలిసి వస్తుంది. అత్తయ్య నేను వెళ్ళొచ్చా? ఏ పిల్ల, నా మాట సరిగా వినపడలేదా? చెప్పాను కదా వెళ్ళమని. టేప్ రికార్డర్ లాగా అదే పల్లవి పాడకు. వెళ్ళాలంటే వెళ్ళు, లేదంటే ఊరుకో. వెళ్ళి తయారవు. ఆదేశం అయితే వచ్చేసింది కదా. ఏ పొరుగు వాళ్ళని కలవాలో వెళ్ళి వాళ్ళని కలువు. కానీ అవును, ఆగాల్సిన అవసరం లేదు. సరే బాబాయ్ గారు, అలాగే చేస్తాను. చూస్తాను. చూస్తానంటే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఆ, ఎల్లుండి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే నాకెన్నో చెప్తున్నారు. అయినా పదే పదే చెప్పడం వల్ల ఏం లాభం? మీరు నాకు మాట ఇచ్చారు. అహనా, మీకు చెప్పాను నేను ప్రయత్నిస్తాను అని. అయినా మీరు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీకు తెలుసు కదా, అమ్మ ముందు నా మాట చల్లదని. ఈ ఇంట్లో అమ్మ నిర్ణయమే చివరి నిర్ణయం. ఒకవేళ అమ్మ మీకు పర్మిషన్ ఇస్తే నాకు ఇష్యూ లేదు.